ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చాను. సో 0 to 5 years కిడ్స్కి మనము సమ్మర్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, హైడ్రేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి క్లోతింగ్ వేయాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఇలాంటి డౌట్స్ చాలా మదర్స్కి ఉంటుంది. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మ్యాక్సిమం మీకు క్లియర్ అయిపోతాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి హైడ్రేషన్. మనం హైడ్రేషన్ అనేది డిహైడ్రేషన్ అనేది ఎలా తెలుసుకోవచ్చు కిడ్స్లో అంటే, ఫస్ట్ మనం వచ్చేసి 0 to 6 months కానీ అబవ్ 6 months కానీ మనం ఫస్ట్ అనేది కిడ్స్కి లిప్స్ డ్రై అవుతున్నాయని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యూరిన్ అవుట్పుట్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. నార్మల్ డైపర్స్ వేసుకునే వాళ్ళకంటే మనకు తెలిసిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ డైపర్స్ కౌంట్ మనకు తెలిసిపోతుంది. తగ్గింది అంటే వాళ్ళకి డిహైడ్రేషన్ ఉంది అన్నట్టు. నెక్స్ట్ అనేది బాడీ ర్యాషెస్ రావడం, హీట్ జనరేట్ అవుతుంది. హీట్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీ ర్యాషెస్ వస్తాయి. సో ఇలా మనము ఫజ్జీ అండ్ క్రాంకీ ఏడుస్తూనే ఉంటారు కంటిన్యూస్గా, వాళ్ళు ఏం చెప్పినా వినరు అనమాట. సో ఇలాంటి టైంలో వాళ్ళు సమ్మర్లో డిహైడ్రేట్ అవుతున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో మనం దీని నుంచి ఎలా మనము మెయింటైన్ చేయాలి హైడ్రేషన్గా అంటే, యూజువల్గా 0 to 6 months బేబీస్కి ఫార్ములా మిల్క్ లేదా మదర్ మిల్కే ఇవ్వాలి. వాళ్ళకి ఏమీ ఇవ్వకూడదు. నార్మల్గా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, సమ్మర్ వచ్చింది సో కొన్ని వాటర్ ఇవ్వండి పర్లేదు, లేదంటే బెల్లం నీళ్ళు ఇవ్వండి, కోకోనట్ వాటర్ ఇవ్వండి. నో, ఇవన్నీ చాలా మిత్స్ అండి. ఇది ఏది యూజ్ చేయొద్దు. జస్ట్ వాళ్ళకి మదర్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ ఈజ్ ఎనఫ్. అది కాకుండా మనము కిడ్స్ డిమాండ్ చేస్తే, లేకపోతే every 3 hours అలా ఇస్తూ ఉంటాం కదా ఫీడ్ అనేది. ఇక్కడ మాత్రం మనం సింపుల్గా ఏం చేయాలంటే షార్ట్ ఇంటర్వెల్స్లో ఇస్తూ ఉండాలన్నమాట. లైక్ 1.5 hours కొన్ని ఇస్తూ ఉంటే వాళ్ళకి డిహైడ్రేట్ అవ్వకుండా మెయింటైన్ అవుతుంది. అది ఇనఫ్. లైక్ అబవ్ 6 months బేబీస్కి మనము అట్లీస్ట్ ఎవ్రీ 1 hour లైక్ 2 to 3 sips ఆఫ్ వాటర్ కంపల్సరీ ఇస్తూ ఉండాలి. వాటరే కాదు, ఎనీ లిక్విడ్ ఫార్మ్స్ లైక్ గ్లూకోజ్ వాటర్ ఇవ్వచ్చు. అది గ్లూకోజ్ వాటర్ కూడా ఎక్కువ వేయద్దు, లిమిటెడ్. అండ్ కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, బటర్ మిల్క్ ఇవ్వచ్చు, పెసరపప్పు నీళ్ళు ఇవ్వచ్చు, సబ్జా సీడ్స్ వాటర్ ఇవ్వచ్చు. ఇలాంటి వల్ల మనము కొంచెం వాళ్ళ హైడ్రేషన్ లెవెల్స్ తగ్గి వాళ్ళ ఫజీ అండ్ క్రాంకీ అవ్వకుండా మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఇలా మెయింటైన్ చేసుకుంటే కిడ్స్ అనేది ప్రాపర్గా ఏడవకుండా మంచిగా ఉంటారనమాట. సో ఇవే కాకుండా మనము ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చు అనమాట. సో సీజనల్ ఫ్రూట్స్ అని ఇప్పుడు మనము ఫ్రూట్స్ నుంచి వాటర్ కంటెంట్ అని ఎక్కువ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫ్రూట్స్ అనేది కంపల్సరీ వాళ్ళకి ఫుడ్లో ఇంటేక్ అనేది కంపల్సరీ డైలీ అట్లీస్ట్ 2 fruits అయినా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇప్పుడు కొంతమంది కిడ్స్ తినరు, సో వాళ్ళకి బాయిల్ చేసి అయినా పెట్టండి. లేదు కొంతమంది బాయిల్ చేయరు కానీ జ్యూస్ లిక్విడ్ ఫామ్లో అయినా ఇవ్వచ్చు. సో దట్ వాళ్ళకి ఇంటేక్ అనేది ప్రాపర్గా వెళ్తుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఉండదు అనమాట, రిక్వైర్మెంట్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ సమ్మర్ వచ్చింది కాబట్టి ఫోర్స్ఫుల్గా బేబీ రిస్ట్రిక్ట్ చేస్తే మాత్రం ఇవ్వద్దు. ఎందుకు అంటే మనకి సమ్మర్ వచ్చింది కాబట్టి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ద సేమ్ వే కిడ్స్కి కూడా అంతే. సో మీరు ఏం చేయండి అంటే, మీరు ఇచ్చే పోర్షన్ని 2 times or 3 timesగా డివైడ్ చేసి పెట్టండి. సో అలా చేస్తే మాత్రం కిడ్స్ అనేది ప్రాపర్గా హ్యాపీగా తీసుకుంటారు. మనం ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసేయచ్చు. సో మీరు ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే మాత్రం కిడ్స్ అనేది ప్రాపర్గా వింటారు. మా పాపకి నేను ఇలాగే చేస్తానన్నమాట. సో మీరు కూడా అలాగే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి క్లోదింగ్. సో ఎవ్రీ మదర్కి ఉంటుంది సమ్మర్లో ఎలాంటి క్లోదింగ్ వేయాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి. సో సమ్మర్లో ఎలాంటి క్లోదింగ్ వేయాలి అంటే, ప్రిఫరబుల్లీ లైట్ వెయిట్ ఉండాలి, బ్రీదబుల్ ఉండాలి, సింపుల్ ఉండాలి. సింపుల్ కాటన్ క్లోత్స్ ప్రిఫర్ చేయాలి. సో ఎలాంటి ప్రిఫర్ చేయాలి, లైక్ ఫుల్ స్లీవ్స్ అస్సలు వేయొద్దు, ఫుల్ ప్యాంట్స్ అస్సలు వేయొద్దు. వీలైతే ఎంత హాయిగా ఉండాలి వాళ్ళకి. సో వాళ్ళు దాన్ని బట్టి మనము లేదు మనం ఇట్లా వేస్తే వాళ్ళు ఫజీ అండ్ క్రాంకీ చేస్తారనమాట. సో అలా సింపుల్గా అండ్ ఈజీగా ఉండే క్లోత్స్ వేస్తే వాళ్ళు హ్యాపీగా వేసుకొని హ్యాపీగా ఆడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా 0 to 6 months కానీ 1 year లోపు కిడ్స్కి మనం ఏం చేస్తాము, హ్యాండ్స్కి మిటన్స్ పెడతాము, గ్లౌజెస్, ఫుల్ హ్యాండ్స్, ప్యాంట్స్, సాక్స్ ఇవన్నీ వేస్తారు. నో, ఇవన్నీ అస్సలు వేయక్కర్లేదు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి హీట్ అనేది జనరేట్ అయ్యి ర్యాషెస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్కి స్వాడల్ చేస్తారు, అది కూడా చేయకూడదు. ఆ స్వాడల్ చేయడం వల్ల వాళ్ళు ఇలా చేయడం వల్ల ర్యాషెస్ అనేది కంపల్సరీ వస్తుంది. అది లైక్ 1-2 years వరకు ఆ ఇష్యూస్ అనేది అస్సలు పోదనమాట. నెక్స్ట్ వచ్చేసి
వాళ్ళకి ఎలాంటి క్లోత్స్ వేయాలి అంటే వాళ్ళకి సింపుల్ క్లోత్స్ వేయాలి, అంతేకాని లైక్ కంపల్సరీ సాక్స్, ఫుల్ స్లీవ్స్, ఫుల్ ప్యాంట్స్ అట్లా వేయకూడదు. సింపుల్ నార్మల్ క్లోత్స్ వేసి పడుకోబెడితే చాలు. ఇన్ కేస్ వాళ్ళకి ఎలా ఉండాలి, లైక్ ఇప్పుడే పుట్టారు కిడ్స్ అనుకుంటే వాళ్ళకి బ్లాంకెట్స్ ఏం కప్పనవసరం లేదు, జస్ట్ లైట్ వెయిట్ బెడ్షీట్స్ అనేది తీసుకొని కప్పితే చాలన్నమాట. సో ఇలా మనం పక్కా మెయింటైన్ చేస్తే మాత్రం వాళ్ళు ఫజీ అండ్ క్రాంకీ అవ్వకుండా మనని సతాయించకుండా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. బయటికి తీసుకెళ్లాల్సి వస్తే కిడ్స్కి అనేది కంపల్సరీ హ్యాట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సన్ గ్లాసెస్ పెట్టాలి. ఇవన్నీ కాకుండా మనం వెకేషన్కి వెళ్తున్నాం, వెకేషన్కి వెళ్ళినప్పుడు మైల్డ్ సన్ స్క్రీన్ అని యూజ్ చేయొచ్చు. అది ఓన్లీ వెకేషన్ వరకే, బట్ నాట్ మోర్ దెన్ దట్. నార్మల్గా జనరల్గా మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది అనమాట. అది మనం కానీ కిడ్స్ అనేది కంపల్సరీ హ్యాట్ ఉండాలి. ఆ హ్యాట్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది కదా, అది పెట్టకపోతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళు ఇరిటేట్ చేసి ఎక్కువసేపు పెట్టుకోరు అనమాట. అండ్ స్పెక్స్ అనేది ఇవన్నీ క్లియర్గా నీట్గా ఉంటే మంచివి తీసుకుంటే పెట్టుకుంటారు. లేదు ఏదైనా కొంచెం వాళ్ళకి కుచ్చుకుని అదేమైనా ర్యాషెస్ బ్లడ్ వస్తే ఇంక మొత్తం అవాయిడ్ చేస్తారు. సో మనం అవి చెక్ చేస్తూ ప్రాపర్గా తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ అనమాట. సో యూజువల్గా ప్రతి మదర్స్కి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి సమ్మర్ వచ్చింది, సో బేబీస్కి 1 yearలో బేబీస్కి మసాజ్ చేయవచ్చా, సో ఎలా చేస్తే కూడా ఎలా చేయాలి, సమ్మర్ వల్ల వద్దు ర్యాషెస్ వస్తాయని. కాదు, మసాజ్ అనేది చాలా కంపల్సరీగా చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. సో సమ్మర్లో మనం చేయాల్సింది ఏంటి అంటే కొంచెం నాన్ స్టిక్కీ లైట్గా ఉండే ఆయిల్స్, స్టిక్ అవ్వని ఆయిల్స్ చేస్తే వాళ్ళు కిడ్స్ అనేది ఫజీ అండ్ క్రాంకీ చేయరు అనమాట. సో లైక్ ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి యూస్ చేయవచ్చు. మసాజ్ అనేది మస్ట్ అండ్ షూట్గా చేయాలి. అండ్ లైక్ మసాజ్ అనేది గట్టిగా పిసికేస్తూ వాళ్ళని గట్టిగా రాస్తే మాత్రం కిడ్స్ అనేది ఒప్పుకోరు అనమాట. సో సింపుల్గా చేసి జనరల్ ఎక్సర్సైజెస్ చేస్తే ఏమీ అనరు. అది మసాజ్ అయితే జస్ట్ చేపించి ఇమ్మీడియట్గా స్నానం చేపియాలి. లైక్ మనము మసాజ్ చేసిన తర్వాత యూజువల్లీ మదర్స్ ఏం చేస్తారంటే కొంచెంసేపు వాళ్ళని అలాగే వదిలేస్తారు. కాదు, ఈ సమ్మర్లో ఎలా చేయాలి అంటే ఇమ్మీడియట్గా స్నానం చేపియాలి. స్నానం చేపిస్తే కూడా హాట్ వాటర్ ఇవ్వద్దు, అలా అని కోల్డ్ వాటర్ ఇవ్వద్దు, లూక్ వామ్ వాటర్ ఉండాలన్నమాట. సో కంపల్సరీ ఆ లూక్ వామ్ వాటరే ఉంటే వాళ్ళకి బాడీకి అనేది ఆ డీహైడ్రేట్, ఆ ఇరిటేషన్, ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్కి ఏ షాంపూ యూస్ చేయాలి, ఎలా సోప్ వాడాలి, ఇవన్నీ మనము చాలామంది మదర్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫస్ట్ సోప్ వచ్చేసి చాలా జెంటల్గా మైల్డ్గా ఉండాలి. మా సమ్మరే కాదు ఏ సీజన్ అయినా కిడ్స్కి అనేది మైల్డ్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఫస్ట్ మనము వాళ్ళకి మైల్డ్ సోప్సే యూస్ చేయాలి అలాంటిది. అండ్ కొత్త సోప్స్ అస్సలు యూస్ చేయదు సమ్మర్లో. ఇప్పుడు కిడ్కి పడలేదు అంటే ఓకే, లేదు నార్మల్గా వేరే సీజన్స్లో ఒకటి పెట్టి ఈ సీజన్లో ఒకటి పెడితే మాత్రం పక్కా ర్యాషెస్ వస్తాయి. సో మీరు మాయిశ్చరైజర్ కానీ, సోప్స్ కానీ, షాంపూస్ కానీ ఏవి కూడా కొత్తగా ప్రయోగం చేయకండి సమ్మర్స్లో. నెక్స్ట్ వచ్చేసి మీరు సోప్ మైల్డ్గా యూస్ చేయండి. లేదు అలా కూడా మన కిడ్కి ర్యాషెస్ కానీ, రెడ్నెస్ కానీ ఏదైనా అవుతుంది అంటే మాత్రం మీరు ఇంట్లో సున్నిపిండి తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. సున్నిపిండి అది కెమికల్ ఫ్రీ, న్యాచురల్గా ఉంటుంది కాబట్టి కిడ్స్కి మంచిగా డీహైడ్రేట్ అవ్వకుండా వాళ్ళ స్కిన్కి కూలెంట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి షాంపూ. సో మనము యూజువల్గా సమ్మర్లో ఏమంటారు, ఎన్నిసార్లు షాంపూ చేయాలి, సో ఎలా చేసుకోవాలి అని కిడ్స్కి అంటూ ఉంటారు. సో సమ్మర్లో డైలీ కిడ్స్కి హెడ్ బాత్ చేయించినా పర్లేదు, థ్రైస్ చేయించినా పర్లేదు, ట్వైస్ చేయించినా పర్లేదు. ఓన్లీ రీజన్ ఈజ్ హెడ్కి బాగా వాళ్ళకి స్వెట్ వచ్చేసి అవి స్కిన్కి అవి తెలియకుండానే వచ్చేస్తుంది, ర్యాషెస్ వస్తాయి, హెయిర్ అనేది ఫజ్జీగా అయిపోతుంది. సో ఆ ఫజ్జీనెస్ వల్ల వాళ్ళు బాగా క్రాంకీ చేసి ఏడుస్తారు. దానివల్ల మనకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మనం డైలీ చేయించినా కూడా సమ్మర్లో ఏమీ ప్రాబ్లం లేదు. ఈ హెయిర్లో స్వెట్ ఉంటే మాత్రం పక్కా ర్యాషెస్ వస్తాయి. ర్యాషెస్ వస్తే మాత్రం అది అస్సలు పోవు సమ్మర్లో. సో మీరు ఎంతవరకు అవాయిడ్ చేయాలి అంటే బేబీస్కి ర్యాషెస్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సమ్మర్లో హెడ్ బాత్ చేపిస్తారు. హెడ్ బాత్ కదా సమ్మర్లో ఆయిల్ అప్లై చేయకుండా చేపిస్తే మాత్రం చాలా రాంగ్ అనమాట. అది పెద్ద మిత్ అనమాట. మనం అస్సలు చేయకూడదు. ఒక 1 hour ఆయిల్ అప్లై చేసి చేపియచ్చు. లేదు ఆయిల్ అప్లై కూడా చేపిస్తే మాత్రం వాళ్ళ హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి డ్రై అయిపోయి చాలా డ్రై అయిపోతుంది అనమాట. సో మీరు కంపల్సరీ ఆయిల్ చేసి హెయిర్కి హెడ్ బాత్ చేపిస్తే మాత్రం బాగుంటుంది వాళ్ళ హెయిర్. నెక్స్ట్ వచ్చేసి
ఫుడ్ అనేది ఎలా చేయాలి అంటే 0 to 6 months బేబీస్కి మాత్రం మదర్ మిల్క్ కానీ ఫార్ములా మిల్కే ఇవ్వాలి, వాళ్ళకి వేరే ఏమీ ఇవ్వకూడదు. ఆఫ్టర్ 6 months మనము మెల్లిగా అన్ని ఫుడ్స్ ట్రై చేయొచ్చు. సమ్మర్లో బేబీస్కి చాలా రిస్ట్రిక్ట్ చేస్తారు, మనకే యూజువల్గా సమ్మర్లో ఫుడ్ అనేది తినాలనిపించదు హీట్ వల్ల. సో బేబీస్ కూడా అంతే అనమాట, చాలా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు. అలాంటప్పుడు మనం షార్ట్ ఇంటర్వెల్స్లో పెట్టుకుంటూ ఉండాలి. లైక్ వాళ్ళకి లిక్విడ్ ఫార్మ్స్ ఎక్కువ ఇవ్వాలి, లైక్ ఫ్రూట్ జ్యూసెస్ అలాంటివి ఇస్తే కొంచెం ఈజీగా తింటారు. అదే కాకుండా కొంచెం బ్రోకెన్ వీట్, ఓట్స్, లైక్ బార్లీ, నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్స్, క్యారెట్స్, బీట్రూట్, గ్రేప్స్, నెక్స్ట్ రిచర్డ్ గార్డ్, లైక్ బాటిల్ గార్డ్, సొరకాయ, బీరకాయ ఇలాంటివన్నీ వాళ్ళకి పెడితే కొంచెం అవి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కాబట్టి వాళ్ళు కొంచెం ఈజీ, వాళ్ళ బాడీలో వాళ్ళు తినరు. షార్ట్ ఇంటర్వెల్స్లో పెడితే ఎలాగో అలా చేసి పెట్టాలి. సో ఒకటే ఫుడ్ అనేది పిల్లలకి నచ్చదు, వాళ్ళకి డిఫరెంట్గా ట్రై చేసి పెట్టాలి. లైక్ ప్యాన్ కేక్స్ లాగా, ఒకసారి రైస్ కిచడీ లాగా, బ్రోకెన్ వీట్ కిచడీ లాగా, వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి, కొంచెం ఎప్పుడైనా కర్డ్ అలా అన్నీ యాడ్ చేసి, పెసరపప్పు, వాటర్, కర్డ్ రైస్ అలా కొంచెం కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పెడితే కిడ్స్ అనేది తింటారు అనమాట. ఇవే కాకుండా యూజువల్గా మనం ఏమనుకుంటాము, లైక్ ఇది వద్దు అది వద్దు అలా ఏం లేదు, షార్ట్ ఇంటర్వెల్స్లో పెట్టండి పర్లేదు. సో ఇవి కాకుండా లైక్ పల్సెస్, నెక్స్ట్ వచ్చేసి రైస్, ప్రోటీన్ కూడా పెట్టాలి. సో ఇల్లు మనం డైలీ రొటీన్లో యాడ్ చేస్తే మాత్రం వాళ్ళకి న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ సరిపోతుంది, డెఫిషియన్సీ ఏం రాదు. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని కిడ్స్కి ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అలవాటు చేస్తేనే అవి ఫ్యూచర్లో వాళ్ళు ఈజీగా తినగలుగుతారు అనమాట. సమ్మరే కాదు, ఎనీ సీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు కిడ్స్కి ఐస్ క్రీమ్ ఇవ్వచ్చా ఇవ్వద్దా? యా, పక్కా ఇవ్వచ్చు. అండ్ ఐస్ క్రీమ్ ఇస్తే కోల్డ్ అండ్ కఫ్ వస్తుంది అంటారు. ఐస్ క్రీమ్ వల్ల కోల్డ్ అండ్ కఫ్ రాదు అండి. ఓన్లీ రీజన్ ఇస్ ఐస్ క్రీమ్ వల్ల కోల్డ్ అండ్ కఫ్ రాదు. అది కోల్డ్ అండ్ కఫ్ ఎందుకు వస్తుంది అంటే మనకి వైరల్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది, అది ఐస్ క్రీమ్ వల్ల కోల్డ్ వల్ల రాదు. నెక్స్ట్ వచ్చేసి ఎలా ఇవ్వాలి, డైరెక్ట్గా ఫ్రీజర్ నుంచి తీసి ఇవ్వద్దు. ఫ్రీజర్ నుంచి తీసి కొంచెం బయట పెట్టేస్తే కొంచెం అది నార్మల్గా వార్మ్ అయిన తర్వాత ఇస్తే కిడ్స్కి అనేది ఏమీ అవ్వదు అనమాట. సో అలా ఇస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అది కూడా లిమిట్ చేయాలి, బట్ అది చేయకూడదు. నెక్స్ట్ వచ్చి అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాలి. ఎందుకు, మైదా, షుగర్, సాల్ట్ వల్ల బాడీ అనేది డిహైడ్రేట్ అయ్యి బాగా ఫజీ క్రాంకీ చేస్తారు. అండ్ జంక్ ఒక్కసారి అలవాటు పడితే వాళ్ళు ఇంట్లో ఫుడ్స్ అనేది తినరు, దాని నుంచి మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం మ్యాక్సిమం ఫుడ్ అనేది జంక్ అనేది అవాయిడ్ చేసామంటే జంక్ ఫుడ్, సో మనకి కొంచెం బెటర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టాల్కమ్ పౌడర్. యూజువల్గా టాల్కమ్ పౌడర్స్ అనేది చాలా యూజ్ చేస్తారు సమ్మర్స్లో. నో, అది అస్సలు యూజ్ చేయకూడదు. ఏ బేబీ కానీ ర్యాషెస్ వచ్చినా రాకపోయినా సమ్మర్లో టాల్కమ్ పౌడర్ అస్సలు నో అసలు యూజే చేయకూడదు. ఎందుకు అంటే ప్రూవెన్ రీసెర్చ్ ఏంటి, డాక్టర్స్ కూడా వద్దని చెప్తారు. ఎందుకు అంటే టాల్కమ్ పౌడర్స్ వల్ల క్యాన్సర్ సెల్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందంట, ఎస్పెషలీ బేబీస్కి. సో టాల్కమ్ పౌడర్స్ ఎవరికి మంచిది కాదు, బేబీస్కి అస్సలు మంచిది కాదు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ప్రికాషన్స్. సో జనరల్ ప్రికాషన్స్ అంటే చాలా మిత్స్ ఉంటాయి. అసలు ఏసీ వాడొచ్చా, ఫ్యాన్ వేయొచ్చా, కూలర్స్ వాడొచ్చా, ఇవన్నీ ఉంటాయి. ఎస్, అవన్నీ వాడాలి, వాడక తప్పదు కూడా. ఒకటి ఏంటి అంటే ఏసీ గాలి మనం డైరెక్ట్గా బేబీ మీద పడకుండా చూసుకోవాలి. సో వాళ్ళకి ఇండైరెక్ట్గా పడితే ప్రాపర్గా ఉంటే ఏం కాదు. అండ్ రూమ్లో లేదు మనకు అదంతా, మనది ప్లేస్ అనేది తక్కువ ఉంది, రూమ్ చిన్నగా ఉంది, ఇవన్నీ మనకు సెట్ అవ్వదు అంటే మనం బేబీ ఉన్నప్పుడు కొంచెం రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఆన్ అండ్ ఆఫ్గా చేస్తూ డైరెక్ట్ ఏసీ పడకుండా, గాలి పడకుండా ఉంటే చూసుకుంటే సరిపోతుంది అనమాట. అంతేకాని లైక్ వేయొద్దు చేయొద్దు అలాంటివి మిత్స్ ఏమీ లేవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూజువల్గా సన్ టైంలో అసలు బయటికి తీసుకెళ్ళొద్దు. కానీ అందరు పేరెంట్స్ ఏమంటారు, సమ్మరే కదా వాళ్ళు ఆడుకునేది, నెక్స్ట్ సమ్మర్లో కాకపోతే ఎప్పుడు అంటే ఎస్, మీరు బేబీని అనేది కంపల్సరీ ఎంగేజ్ చేయాలి. ఎలా ఎంగేజ్ చేయాలి, ఇండోర్లోనే పెట్టు, వాళ్ళకి క్వాలిటీ టైం ఇవ్వాలి. క్వాలిటీ టైం, బ్రెయిన్ డెవలప్మెంట్ గేమ్స్ అలాంటివి ప్రాపర్గా ఇస్తే మాత్రం కంపల్సరీ బేబీస్ అనేది ఎంజాయ్ చేస్తారు, ఎంగేజ్డ్గా కూడా ఉంటారు, క్రాంకీ ఫజీ ఏది ఉండదన్నమాట. అండ్ ఫ్యూచర్లో నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు 0 to 6 months బేబీస్కి ఎలా మైల్ స్టోన్ కోసం ఎలా చేయాలి, నెక్స్ట్ వచ్చేసి అబౌవ్ 6 months to 5 years బేబీస్కి వాళ్ళ గురించి గేమ్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైం అయితే కొంచెంసేపు బయటికి తీసుకెళ్ళి ఆడించవచ్చు.
అది కాకుండా మీరు బయటికి తీసుకెళ్తే ఈవినింగ్లో సమ్మర్లో మస్కిటోస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో మనము దానికి ఎలా చేయాలి అంటే ఇంకేం చేయలేము. మస్కిటో రిపెలెంట్స్ కానీ, మస్కిటో ప్యాచెస్ కానీ, రోలాన్స్ కానీ ఇవి క్లోత్స్కి అప్లై చేసి కిడ్స్కి కొంచెం మంచిగా ఆడిపించి నెక్స్ట్ తీసుకొని వచ్చి ఇమీడియట్గా క్లోత్స్ అనేది చేంజ్ చేసి వాళ్ళని ఫ్రెష్ చేస్తే ఇలాంటివి కొంచెం మనం అవాయిడ్ చేయొచ్చు. ఇవే ప్రికాషన్స్. సో నాకు తెలిసి మొత్తం కంప్లీట్గా మీకు నేను సమ్మర్ గురించి ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్, క్లోదింగ్ అవన్నీ చెప్పాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడిగితే నేను దాని గురించి కూడా మేము వీడియో చేస్తాను. Please do like, share and subscribe to my channel. Thanks for watching.